తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, ఈ విధంగా మీ సన్నిధిలో గడిపే కృపను ప్రసాదించినందుకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు బుధవారపు రోజున తన జీవితం జరిగిన సంఘటనలు కొన్ని ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఆసక్తితో వినే ఆత్మ తోడ్పాటు ప్రతి బిడ్డకి ప్రసాదించండి. యావత్ ఈ కార్యక్రమం మీ సన్నిధి సహాయం మాతో ఉంచుమని, వినుచున్న నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి, మనం కొద్ది రోజులుగా లెంట్ డేస్ క్రీస్తు శ్రమల శిలువ ధ్యానాలుగా కొన్ని భాగాలుగా మనం వివరించుకుంటూ మనం వస్తున్నామండి దేవుని కృపను బట్టి. దానిలో భాగముగా ఈరోజు చివరి వారపు రోజులు, అది పరిశుద్ధ వారములు అనుకున్నాం కదా. ఆ రోజుల్లో ఈరోజు బుధవారపు రోజున యేసు ప్రభుల వారు ఏం చేశారు అనే కొద్దిపాటి చిన్న వివరణ ఇవాళ నేను తలుస్తున్నానండి. యెరూషలేమునకు ముందుగానే 6 రోజులు ముందుగా ఆయన చనిపోతాడని, చంపబడతానని తెలుసుండి కూడా ఆయన ఏం చేసిన 6 రోజులు ముందుగానే యెరూషలేముకు వచ్చారు. అది మట్లాదివారంగా మనం తీసుకున్నామండి. ఆ ఆదివారంలో ఏం జరిగింది, సోమవారం ఏం జరిగింది, మంగళవారం ఏం జరిగింది అని కొన్ని విషయాలు నేను క్లుప్తంగా వివరించడం జరిగిందండి. ఆదివారం అది మట్లాదివారం అని, ఏమండి, ఆ యొక్క మట్లాదివారం దేవాలయం శుద్ధీకరించాడని, అంటే ఆ మట్లాదివారం రాజుగా హోసన్న అవసరం విశ్రాంతికి వెళ్ళాడని, సోమవారం ఏమో దేవాలయాన్ని శుద్ధి చేశాడని, మంగళవారం ఏమో అంజూరపు చెట్టుని చెప్పించాడని, అక్కడే ఈ 3 దినాలు కూడా ఉండి ఆ యెరూషలేమును, ఆ మందిరాన్ని తన హస్తగతం చేసుకుని బోధిస్తూ స్వస్థతలు చేస్తూ చివరిసారైనా సరే ఈ చివరిసారైనా సరే విని వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారేమో, వాళ్ళ తప్పును తెలుసుకుంటారేమో అని చేయవలసిన ప్రయత్నాలన్నీ కడవరకును చేసుకుంటూనే ఆయన సాగిపోతున్నాడండి. చిత్రమేంటి తెలుసా, వాస్తవాతీతం. ఆయన యెరూషలేముకు వస్తున్నాడు అని అంటే ఇక్కడ ఏం జరగబోతుందో మొత్తం సమస్తము తెలుసుండి కూడా ఆయన వస్తున్నాడండి. ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. చివరికి ఆయన శరీరంలో ఆ శరీర చివరి ఘట్టాలకి ముగింపుకు వచ్చేస్తుంది ఆయన జీవితం. ఆ దేవునికి ప్రణాళిక, ఆ ఏర్పాటు మరి ముగింపుకి చివరి వారంలోనికి వచ్చేసింది. ఆ సందర్భంలో ఈ పరిశుద్ధ వారముగా ఆదివారం చెప్పాము, సోమవారం మాట అనుకున్నాము, మంగళవారం కూడా అయిపోయింది. ఈరోజు బుధవారం గురించి ఏం చేశారు ఏంటి అని క్లుప్తంగా కొద్ది మాటలు నేనైతే జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. ఈ బుధవారానికి ఇక 2 రోజుల్లో ఆయన పశువుగా బలి కావాల్సి వస్తుంది. అందుకే ఆ మాట చెప్తున్నట్టు మాటను, వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ఈయన బేతనియా నుండి లేకపోతే రహస్య ప్రదేశాల్లో ఉన్న స్థలము నుండి ఇప్పుడు యేసు ప్రభువు మరలా యెరూషలేముకి వెళుతున్నాడు. యెరూషలేముకి ఎప్పుడు వెళ్తున్నాడు? ఇంకా 2 రోజుల్లో ఆయన చనిపోతాడు అని తెలుసుండి ఫుల్ ప్లెడ్జ్డ్గా, అంటే అన్ని రకాలుగా మానసిక, శరీరంగా అన్ని కూడా సిద్ధపాటు కలిగిన స్థితిలో ఆయన మరణించడానికే వెళ్తున్నట్లుగా మరి 4వసారి తన శిష్యులతో చెప్పినట్లుగా లేఖనంలో మనకు కనబడుతుందండి. ఆ మాటను చదువుకొని క్లుప్తముగానే చెప్పబడిన మాటలని అవగాహన కలిగి ఈ చెప్పబోతున్న మాటల నుండి ఒక్కసారి సమన్వయపరుచుకుంటే ఒక వ్యక్తిని పాపములో లాగటానికి దుష్టుడు ఏ పన్నాగాలు పన్నుతూ ఏ విధానంగా పడగొట్టడానికి, తన నీతిమంతత్వం నుండి, తన యథార్థత నుండి పడగొట్టడానికి ఎన్ని ప్లాన్లు చేస్తాడో, అట్టి ప్లాన్లన్నిటి కూడా క్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మనము కూడా అదే పరిస్థితి కాబట్టి మనకున్న స్థితిని బట్టి వాటిని ఎలా జయించాలి, వాటిని ఎలా మనం ఎదుర్కొనాలి
అట్టి సమయంలో మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి, అట్టి పరిస్థితుల్లో ఏ విధంగా వాడిని ఎదిరించే శక్తిని మనం పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి అని ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక్కటి కాదండి, అన్నీ కూడా యేసుప్రభువు స్పష్టంగా తన జీవితం ప్రాక్టికల్గా చేస్తూ మన ముందు పెట్టాడు. చిత్రం ఏంటంటే అనేక మంది విని విడిచిపెట్టేస్తారు ఇశ్రాయేల్ లాగా. ఒకటి విని చూసి విడిచిపెట్టేసారు వాళ్ళు, అంటే అన్ని అద్భుతాలు విన్నారు, తిన్నారు, చూశారు, వదిలేశారు. మనమైతే చూడలేదు కానీ మనం విని మనం విడిచిపెట్టేస్తున్నాం. అది ఇశ్రాయేల్కి మనకున్న తేడా. కనుక వాక్య భాగం చదువుకొని బుధవారం రోజున ఏం జరిగిందో క్లుప్తంగా కొద్ది మాటలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. చదువుతుండండి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, గమనించండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి, అంటే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత అంటే అప్పటికి యుగాంతాన్ని గురించి, రాకల్లో జరిగే తీర్పుని గురించి నిన్న క్లుప్తంగా మాట్లాడుకున్నాంలేండి. అవన్నీ కూడా అక్కడ ఆనాటి మందిరంలో నుండే ఆ మంగళవారం రోజున అన్ని ప్రశ్నల వర్షంగా కురిపించినటువంటి వాటిని అన్ని వివరించిన తర్వాత అంటున్నాడు. ఆ తర్వాత యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆల్రెడీ అప్పటికే 3 సార్లు చెప్పేశారు, ఇది 4వసారి. ఇలా చనిపోవటానికే ఇంతటి కాలశని మనం చదువుకున్నాం. 6 రోజులు ముందుగా వచ్చాడు అంటే 4 రోజులు ఆల్రెడీ గడిచిపోయినవి. ఇక 2 రోజులు ఉంది ఇక్కడికి ఆయన పస్కా పండుగ రావటానికి, ఈయన మరణ గడియ, ఈయన చనిపోవటానికి. ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఒక నాకేం మరణశిక్ష విధించబడింది అనుకోండి, ఇదిగో రేపో వెళ్ళిండో మరుసటి గంటకో నిన్ను ఉరిశిక్ష తీస్తున్నారు అని అంటే ఎంతో భయాందోళనతో మన కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు అలాంటిది ఏమీ లేదండి. ఆయనకి జరగబోతున్న సంఘటన అంతా కూడా తెలుసు. ఏమండి, అక్కడ జరగబోతున్న సంఘటన అంతా తెలుసు. అక్కడికి వెళ్తే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, నన్ను చంపుతారు అని తెలుసు. అంటే మరణాన్ని వెతుక్కుంటే ఇంక 2 రోజుల్లో చనిపోతాననుకున్నటువంటి ఆయన శిష్యులతో చెప్పి నడవండి ప్రయాణం అని సిద్ధపాటు కలిగి వెళుతున్నట్లుగా మనం చూడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా సిద్ధపాటు అని అనుకుంటే చాలా విషయాలు మన సిద్ధపాట్లు కనపడతాయండి. 1-2 మాటలు సిద్ధపాటుని గురించి చెప్తాను. 2 మాటలన్నా యేసు ప్రభు దానికి వెనకాల ముందు సిద్ధపడినట్లకి 2 డిఫరెన్స్. అదేంటో అందుకొరకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోవహు గారు ఉన్నారండి. ఆయన రక్షింపబడటానికి అంటే ఆనాటి జలప్రలయం చచ్చిపోకుండా తను కాపాడుకుంటానికి సిద్ధపడ్డాడు అంటే సరిపోతుంది. సిద్ధపాటు రక్షణ అంటే రక్షింపబడటానికి అన్నట్టు 1. 2, యేసు ప్రభువు రాబోతున్నారు ఈ లోకానికి. యేసు ప్రభు మార్గం సరళం చేయటానికి యోహాను గారు సిద్ధపరిచారు. సిద్ధపాటుతో ఉండి సిద్ధపరిచాడు యేసుకి మార్గాన్ని, ఆయన రక్షకుడు రావటానికి. ఇది ఒక సిద్ధపాటు. మరొక మాటగా చూస్తే యేసు ప్రభు వారు కూడా ఈ మరణించడానికి సిద్ధపడి వెళుతుండగానే ఆయన కూడా మరొక రకమైన సిద్ధపాటు మన కొరకు చేశాడు. ఏంటి అంటే, నేను చనిపోయి పరలోకానికి వెళ్తాను, తిరిగి లేచి అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు. అంటే మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. మరలా మనల్ని ఏం చెప్పేలాడు తెలుసా? ఆ మాట చెప్పేటప్పుడు సిద్ధపరుస్తున్నప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? మనల్ని మీరు కూడా సిద్ధపడి ఉండండి, ఎందుకు పరలోకం వస్తానికి. వీటన్నిటికీ భిన్నంగా యేసు ప్రభువు కేవలం సిద్ధపడి మరణించడానికే ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము వెళ్తున్నాడు. సరే, యెరూషలేము వెళ్తే అక్కడేముంది? ఏమండి, అక్కడేముంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు. ఇక్కడ 3 మాటలుగా మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఏంటంటే, యేసు శిష్యులు సిద్ధపడి తప్పనిసరిగా మరణం పొందుతానని చెప్పి ఆయన ప్రయాణం వెళుతున్నాడు శిష్యులతో. వీరికి తెలుసు, యేసు కూడా వీళ్ళ గురించి తెలుసు, యేసు కూడా శిష్యుల గురించి తెలుసు. ఒకడు పట్టిస్తాడని తెలుసు, ఒకడు బొంకుతాడని తెలుసు, తర్వాత నాతో ఉన్న శిష్యులందరూ పారిపోతారని తెలుసు, నేను వెళితే అక్కడ మతాధికారులను చంపుతారని తెలుసు. ఏమండి, అంటే
యేసు ప్రభువుని చంపటానికి అన్ని పరిస్థితులు అలుముకుపోస్తున్నాయి, చివరి దశకు అలుముకుంటున్నాయి. అంటే ఒకదానికి తోడైపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఎలాగంటే యేసు ప్రభువుల వారు మొత్తం మీద సిద్ధపడిపోయి శిష్యులు వెంటేసుకుని యెరూషలేము వచ్చేస్తున్నారండి. బాగా గమనించాలి, యెరూషలేము వచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు అలుముకుంటున్నాయి అని అంటే అప్పటికి మతాధికారులు కానీ శిష్యులు కానీ వీరు కానీ ఎందుకు ఇట్లా అలుముకుంటున్నాయి అంటే నీతి యావత్తు జరిగించటానికి ఈయన ముందుకు వెళ్తున్నాడు. చివరి పరీక్షది, చివరి శోధన, చివరిలో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతుంటారండి. ఫెయిల్ ఆ పాస్ అనేది తేల్చేది రిజల్ట్ లాస్ట్లోనే, మధ్యలో తేలదండి. ఎన్ని రకాల అటు ఇటు జోగినా పడినా లేచినా రిజల్ట్ మాత్రం చివరినే వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. లావాదేవీ లాస్ట్. కనుక చివరిసారిగా ఆయన వెళ్తూ బాగా సిద్ధపడి వెళ్తున్నట్లుగానే మనకు కనబడుతుంది. అక్కడికి చివరిసారి కూడా దుష్టుడు వీళ్ళందరినీ అంటే శిష్యులను ప్రేరేపిస్తున్నాడు, మతాధికారులను ప్రేరేపిస్తున్నాడు. ఏదోలా చంపటానికి వీళ్ళు సహకరించాలి. చూడండి, ఒక నీతిని జరిగిస్తున్న వ్యక్తిని చంపటానికో లేకపోతే తప్పులోకి లాగటానికో, ఆ తప్పులో ఇదిగో నీవు కూడా ఏదో చేస్తాను వచ్చే కనుక నువ్వు తప్పు చేసావు అని మొత్తం మీద నింద మోపటానికో, ఆ తండ్రి ప్రణాళిక చిన్నబం చేయడానికో దుష్టుడు ఏ కోణాల్లో వాడుకుంటున్నాడో ప్రజలను ఒక్కసారి గమనించమని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది మన జీవితంలో కూడా అప్లై చేసుకునవచ్చు. మన జీవితంలో కూడా నువ్వు నీతిని యథార్థతను అనుసరిస్తూ భక్తిలో నడిస్తే నీ ఇంట్లోనే ఊరుకోరండి. ఏదో ఒక నింద ఎప్పుడు ప్రార్థనేనా? ఇప్పుడు నువ్వు ప్రార్థన తప్ప ఏం పని చేయవా నువ్వు? అసలు అందుకే నువ్వు అంటే మాకు ఇష్టం లేదబ్బా, అసలు ఏంటో అసలు నీకు పిచ్చబట్టేసింది, పిచ్చడు అయిపోయావు, నీకు మతి చెల్లించిందిరా అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు నీతిని జరిగిస్తూ ఉన్నట్లయితే మంచిగా ఉంటావు. మంచిగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అవి ఎవరంటే కానీ అంటే వాళ్ళు నువ్వు మంచిగా ఉండటం కారణంగా ఆటోమేటిక్గా వాళ్ళు వంకరని అర్థమైపోతుంది. ఒక కర్ర స్ట్రైట్గా ఉంది, ఇంకో కర్ర వంకరగుందని తెలియాలంటే ఎలా? స్ట్రైట్గా ఉన్న కర్ర దగ్గర వంకర కర్ర పెడితే ఆటోమేటిక్గా ఇది వంకర కర్ర అని అర్థమైపోద్ది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళ యొక్క నీ క్రియలు బట్టి ఆటోమేటిక్గా చెడ్డ అనిపిస్తుంది కదా వాళ్ళ దగ్గర. ఊరుకోరు, నువ్వే మంచోడు మరి అన్నట్టుగా ఆటోమేటిక్గా నిన్ను క్రిటిసైజ్ చేస్తారు. ఏమని? కనుక ఇక్కడ కూడా యేసు ప్రభుని ఇన్ని రకాలుగా అన్నీ అలుముకొని ఆయన మీద నీతిలో నుండి తప్పు వైపు లాగించాలి, నీతిని జరిగించడానికి వచ్చాడు అన్నట్టు ఇన్ని రకాలు చేస్తుంటే ఆయన వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆయన యెరూషలేముకి వస్తున్నాడు, శిష్యులతో చెప్పి చనిపోవటానికి వస్తున్నానంటే ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మతాధికారులు అంటే సన్హెడ్రిన్ సభ, అంటే యోధా మతాధికారుల సన్హెడ్రిన్ సభ. ఏమండి? దీంట్లో ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు ఈ బ్యాచ్ ఎంత ఉంటారండి. వీళ్ళందరూ కలిపి 70 మంది సన్హెడ్రిన్ సభగా యూదుల సుప్రీంకోర్టు. ఏమండి? వీళ్ళు తీర్పు తీర్తే ఒకవేళ వీళ్ళ తీర్పు ఏంటంటే చంపే అధికారం ఒక కోణంలో ఉంది. ఏ కోణం? ఏదైనా వ్యభిచారం అలాంటివి చేస్తే నాళ్ళతో కొట్టి చంపే హక్కు ఉంది వీళ్ళకి. కానీ ఒక వ్యక్తిని సిలివేసి చంపేటటువంటి అధికారం వీళ్ళ చేతిలో లేదు. అసలు ఈ మతాధికారులందరూ కూడా రోమా ప్రభుత్వంలో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు నిర్ణయిస్తేనే వీళ్ళు మతాధికారులు, అంటే వాళ్ళు పరిపాలన ఉండరు అన్నట్టు వీళ్ళు. సో మనం ఒడిపి వెళ్తే మా మెసేజ్ పెరుగుతుంది కనుక ఈ మతాధికారులందరూ ఏం చేస్తున్నారు? సన్హెడ్రిన్ సభ బైబిల్ చదవండి ఏం చెప్తున్నారు. యేసు వస్తాడు, అప్పటికే 3 దినాలు బట్టి ఈయనేమో దేవాలయం శుద్ధి చేశాడు, ఏదో స్వస్థతలు చేసేస్తున్నాడు, మొత్తం మీద రాజులాగా ప్రవేశించాడు. ఈ 3 దినాలు మనల్ని అసలు ఏ యొక్క కార్యక్రమం జరగనీయకుండా అడ్డు వస్తున్నాడు. ఏ అధికారం చేస్తున్నావంటే రకరకాల ప్రశ్నలు చెప్తున్నాడు అని అంటూ మొత్తం మీద ఈ 4 దినాలు వాళ్ళు ఆ యొక్క మందిర కార్యక్రమాలు జరిగించనీయకుండా యేసు ప్రభువే లీడ్ చేస్తున్నాడు అక్కడ మందిరాన్ని. ఇక తెల్లవారితే 2 రోజులు అయితే పస్కా పండుగ వచ్చేస్తుంది. ఈ పస్కా పండుగ కూడా మనం చేయనీయడేమో అని అనుకొని ఏదో రోజున ఏదో రకంగా ఈయన వాళ్ళు చంపేసేయాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నారు. అదే కాదు, అంతకుముందు ఎన్నో పర్యాలు చంపడానికి ప్రయత్నాలు చేసినా ఆయన గడియ సమయం రాకుండా ఎవరు చంపగలుగుతారు? చంపటం బతికించడం ఎవరి చేతిలో ఉంది? ఏ మనిషి చేతిలో మీరైనా నేనైనా ఎవరి చేతిలో ఉంది? కొద్ది సమయం సాధనంగా తొందరపడి నువ్వు చంపడానికి వెళ్తే ఆ శిక్షను తెచ్చుకుంటావు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే ఆ కార్యక్రమం జరిగించేస్తే న్యాయం చేస్తాడు ఆయన. ఏమండి? న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తాడు.
అలా కాకుండా చాలా పేరు మనమే చంపాలనుకో మన అడ్డును తొలగించుకుంటూ ప్రయత్నం చేసి ఏమంటే కయ్యంలాగా భయంకర శిక్షణ తెచ్చుకునే తత్వంలోనికి వెళ్ళిపోతున్నారు తప్ప నేను చంపకపోయినా కొన్ని రోజులు చచ్చిపోతాడు అతను. ఒకటి చంపాలనుకున్న నేను కూడా ఇప్పుడు అతను చంపకెళ్తే ముందే నేను చనిపోతానన్న సంగతి కూడా మనకు గ్రహింపు ఉండదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అయోమయంగా దేవుని చిత్తానికి అవిధేయమైనటువంటి మన మనసు అయోమయంలాగా అవుద్దండి. అయోమయం దేవదాస్ అంటారు చూడండి, అలా గందరగోళంలో పడిపోతాడు మనిషి. తొందరపాటు చర్యలు తీసుకుంటే కారణంగా జరిగిపోయిన తర్వాత ఏడుస్తాడు, అయ్యో ఇలా ఎందుకు చేసిన బాధపడతారు. కరెక్ట్ కాదు. కొద్దిగా విచక్షణ జ్ఞానంతో దేవుని చిత్తాన్ని బట్టి ఆలోచన ముందుకెళ్తే ఎంతైనా బాగుంటుందని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మరి ఇప్పుడు మతాధికారులు ఏం చేస్తున్నారు అనేది దాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. చదువుతుంది చూడండి. అదే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. ఆ సమయంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అని ప్రధాన యాజకులు మందిరములో కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ప్లాన్ బాగుందండి. మొత్తం చంపాలని ప్లాన్ చేస్తున్నారు. పండుగలు అయితే అల్లరైపోదు కదా, ప్రజలందరూ యేసు పక్షాన్ని ఉన్నారు. యేసును మాట వింటూ ఒక లోకమంతా కానీ వెంబడి వెళ్ళిపోతుంది, మనకి చూసాము. అందును బట్టే కదా ఈ 3 దినాలు కూడా ఏమి చేయలేకపోయాము ఆయన్ని. ఇక ఇప్పుడు మనం ప్రజలను అయితే ఆపలేము, చేయవలసింది ఒక్కటి చేయగలుగుతాం. ఆయన లేపేస్తే ఈ ప్రజలను చాలా చెదిరైపోతారు, మన పదవులు మనకు వచ్చేస్తాయి. ప్రజలు కూడా ఇలా అనొచ్చు, మీరు అందరూ వెంబడించి ఆయన చూడు ఎలా చనిపోయాడు, ఎందుకు రండి రండి అని అనుకృతం వీళ్ళు ఆటోమేటిక్గా అధికారికి దోషం అయిపోతారు. వీళ్ళు ప్లాన్లు బాగుండి ఆలోచిస్తూ పండుగలో వద్దు అనుకున్నారు. మంచిగా ఉంది నిర్ణయం. సరే, వాళ్ళ నిర్ణయం అలా ఉంది. చంపడానికి నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. వస్తాడు చేద్దాం అనుకుని పండుగలు వద్దులే అనుకుని మా కపటోపాయం మరొక సువార్తలు అయితే చేస్తున్నారు. ఈలోపు దుష్టుడు యోధాని ప్రేరేపిస్తాడు. అంటే మొదటి మాట ఆయన సిద్ధపడి ఎరుషలేముకి వచ్చాడు. రెండవ మాటగా తీసుకుంటే అక్కడ యేసును చంపడానికి కపటోపాయంగా ఎప్పుడు చంపేద్దాం, ఎలా చంపేద్దాం అని సన్హెడ్రిన్ సభ గ్యాదర్ అయ్యి ఆలోచన. కపటోపాయం అంటే కపటముగా చంపాలి, డేరీగా చంపటం కుదరదు, పగటికాల చంపటంలోనూ కుదరదు. నేను రాత్రికాల సమయంలో చంపుదామంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడో అర్థం కావట్లేదు. ఈ 2-3 రోజులు బేతనేకి ఆ పరిసర ప్రాంతంలో ఉంటాడు, కానీ ఎక్కడ ఉంటాడు వీళ్ళకి తెలియలే. సో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పండగలో కూడా వద్దు, అల్లరెక్కువైపోద్ది. ఒకవేళ యేసుప్రభు పండగలో చంపేసిన మనం చంపేసిన ముందుగా వాళ్ళు చంపేసిన ప్రజలందరిలో కూడా చాలా గలాట ఇదైపోద్ది. వద్దనుకొని ప్లాన్ బాగుంది. కానీ ఈలోపు దుష్టుడు ఏం చేశాడు, సాతానుడు యోధా హృదయంలో ఆలోచన పుట్టించేశాడు. ప్రవచనం నెరవేర్చబడాలి కదా. ఏమండి, 30 వెండి నాణేలకి యేసు అమ్మబడాలనే ప్రవచనం, జకరియా గారు ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడాలి కదా. మొత్తం మీద దుష్టుడు ఏం చేశాడంటే ఆ యొక్క యోధాలో ఆలోచన పుట్టించాడు. ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ దొంగలాగా అన్నీ దాచుకు తీసుకొని చేస్తున్న పనులన్నీ ఉన్నాయి. కానీ శిష్యులకు యేసుకి తెలియదేమో అని అనుకొని రహస్యంగా శిష్యులో నుండి ఆ యెరూషలేము మందిరానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే యేసుని చంపాలనుకుని ప్లాన్ మీద ఉన్నారో ఆ ప్లాన్ లేస్తున్నటువంటి వారి దగ్గరికి పనిగట్టుకొని యోధా వెళ్ళిపోతాడండి. ఎందుకు వెళ్ళాడు అని అంటే ఆయన ఏదోలాగా అప్పగించేయాలి అని దుష్టుడు ప్రేరేపించి అప్పగించడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇక్కడ ఒక మాట కనపడుతుంది చూడండి. అదే లూకాసు వార్త 22వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాట ఉందండి. లూకాసు వార్త 22:6 నేను చదువుతున్నాను చూడండి. అతడు 6వ వచనం అండి, 3వ వచనం చదువుదామండి. 3వ వచనం లూకాసు వార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. ఏమండి, ఆడేం చేశాడంటే వాడు వెళ్ళి ఆయనను ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడెను. అందుకు వారు సంతోషించి అతని ద్రవ్యం సమ్మతించారంటూ ఉందండి. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆలోచన అందుకు వాడు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను.
ఈ ఈ దీనికంటే క్లియర్గా అంటే యోధాలో 12 మంది యోధాలు ఆ యెరూషలేము దగ్గరకు వచ్చారు. మందిరంలో ఉండగా దుష్టుడు ఆలోచన పుట్టించాడు. వెంటనే దుష్టుడు వానిలోనికి వచ్చాడు. ఆ యోధాని స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు యోధాని లీడ్ చేస్తున్నది ఎవరు అంటే సాతానుడు. నడువు అని నడుస్తున్నాడు. కూర్చో అంటే కూర్చున్నాడు. దీన్ని ఎలా మనం కరెక్ట్గా చెప్పాలా? వెళ్తాడా అట్లా లీడ్ చేస్తాడా అంటే మనకు కూడా చిన్న ఉదాహరణ. గెరసీన దేశంలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? ఎవరు సాధుపరచగలిగారా? సమాధుల్లో ఏమండి ఆడంటే కదా ఆ కొండలో రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. అదే కదా. అంటే దుష్టుడు ప్రేరణ కలిగితే తను తాననే గాయపరుచుకుంటాడు, ఇతరులైన గాయపరుస్తాడు. ఇక బంధుత్వాలనే మాత్రం అడ్డు రావండి, ఎంతటికని తెగించేస్తాడు. ఎందుకంటే ఆ బంధుత్వాల మధ్య ఆ మమతాను రాగల దుష్టుడికి ఏం తెలుసు? ఏమండి ఏం తెలుసు? కన్న తండ్రి అయితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ కన్న తండ్రి శోకం కలిగి చేయాలంటే ఇదిగో ఇలాంటి పనులు చేయించడానికి ఎవరినో ప్రేరేపించేటటువంటి దరిద్రుడు దుష్టుడు. మనకు తెలియదు కాదు కదా. సో మనకి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు కూడా ఒకటి అర్థమైపోవాలండి. ఓహో ఇది అందుకే జరుగుతున్నది, ఎక్కడో లోపం ఉంది, ఆ దుష్టుడి ప్రేరణ ఉంది అని గ్రహించి సరి చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చిన ధన్యులండి. లేదా దాని ప్రకారం వెళ్ళిపోతే ఆల్రెడీ ఆ యొక్క శిక్షలో ఉండవు కనుక అదే కన్ఫర్మ్ అవుద్ది, అదే దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు, ఇంకా చేంజ్ ఉండదు కదా. కనుక ఇప్పుడు మత్తయి సువార్త 26:14 వచ్చిన చదువుతాం చూడండి. అంటే సాతాను వానిలో దూరాడు, ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు అని అంటే వాడు ఇంతకు ముందే వాడి మనసులో ఆలోచన పుట్టించాడు అంటాడు. యోహాను సువార్తలో 13:2 అంటాడు. ఇంతకు ముందే దుష్టుడు యోధా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచనను పుట్టించి ఆలోచనతో లోనికి తెచ్చుకున్నాడు. లోనికి తెచ్చుకొని ఇప్పుడు యేసును పట్టించాలి. ఏం తప్పు చేశాడని యేసు ఏమంతా పొరపాటు చేశాడు? ఈ 3 సంవత్సరాల్లో యోధా తనతో లేడా? ఎన్ని గొప్ప కార్యాలు చూడలే, ఎన్ని అద్భుతాలు చూడలే, ఎంతమంది చనిపోయిన వారు ఎటువంటి లేవలే, ఎన్ని గొప్ప కార్యాలు కళ్ళారా చూసినవాడు కదా 3.5 సంవత్సరాల దగ్గరగా. అటువంటి వ్యక్తి దుష్టుడు ప్రేరేపించడం కారణంగా గురువు గారిని అమ్మటానికి రెడీ అయిపోయాడు. చెప్పాను కదా ముందే, దుష్టుడు తలుచుకుంటే ఏ బంధుత్వాలు అడ్డు రావో గుర్తుపెట్టుకోండి. భర్త భార్యని చంపేస్తాడు, తల్లిదండ్రులు బిడ్డలని చంపేస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు కూడా ఈడ్చి పడేయటానికి కారణం కూడా ఇలాంటివే. సో ఇక్కడ ఇంకొక వెనకాల ఏముంటుందంటే కొన్ని క్రియలు మనం చేసిన దాన్ని బట్టి వస్తాయి. 2 మనకి పరీక్ష కన్నా వస్తాయి. అంతవరకు సహించేటువంటి విధానంలో ఉండాలని వాక్యం అయితే మనకు నేర్పిస్తుంది. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టి ఉండెను. కన్ఫర్మ్ అయిపోయింది. యేసు దేవాలయంలో ఉన్నాడు. శిష్యులు యేసుకు తెలియదు అనుకుని మతాధికారి దగ్గరికి వెళ్ళాడు, కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే మీరు కానీ ఒకసారి ఆలోచించి జకర్యా పుస్తకంలో 11:12 30 వాని కూలిగా 30 వెండి నాణ్యములు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఆ ప్రవచనం ఈయనకి అప్లై చేసుకుంటే ఎందుకు ఇలా చేశాడు, ఆ ప్రవచనం నెరవేర్పుగా కూడా మనం చూడొచ్చండి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఆ యొక్క మతాధికారులందరూ కూడా ఏం చేశారు? వెతకపోయిన తెగ కాలికి తగిలినట్టుగా పండగలు వద్దనుకున్నారు. ఏమండి పండగ తర్వాత ఏదో చేద్దామనుకున్నారు. పగటికాల సమయంలో ఎక్కడ ఏం చేయాలనుకుని సతమతమవుతూ నలుగుతూ ఉన్నారు. కానీ చంపటానికి వాళ్ళకి మార్గం సులువైపోయింది, సుముఖమైపోయినట్లుగా యోధా వచ్చి మరి ఆ శిష్యులోని యోధా వచ్చి నేను ఆయన మీకు అప్పగించేస్తా ఏంటి అంటే 30 వెండి నాణెములు తూచి ఆయనకి ఇచ్చారు. చక్కగా పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. బాగా గమనించాలి. అప్పటి నుండి సమయాన్ని కనిపెడుతున్నాడు. ఇది యోధా అనేది 3వ మాట కండి. మొదటి మాట ఏమో సిద్ధపడి యెరూషలేముకి వచ్చాడు. 2వ మాట ఏమో అధికారులు ఆయన చంపడానికి చూస్తున్నారు. 3వ మాటగా చూసుకుంటే యోధాలో దుష్టుడు ప్రవేశిస్తే జరుగుతున్న కార్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రశాంతత, అధికారులు అయితే కొద్ది కాముగా ఉన్నారు. యోధా తన పని చేయటానికి తను వెళ్ళిపోతాడు. జరిగించడానికి తగిన సమయం కనిపెడుతున్నాడు. ఏంటి తగిన సమయము కనిపెడుతున్నాడు. ఒక మాట చెప్పిన ప్రియ దేవుని పిల్లలరా, బాగా గమనించండి. ఏ మాట అంటే ఒక ప్రజలు మన్నన ఉండి మద్దతు ఉండి ప్రజలని వెంబడిస్తున్నట్లయితే ఏ అధికారినైనా పట్టుకోవాలంటే చాలా కష్టం అండి. కష్టం అంటే ఆయన మన ముందే తిరుగుతాడు కానీ పట్టుకోలేరు. ఎందుకని?
అంటే యేసు ప్రభుల వారికి ప్రజలందరూ అప్పటికి మద్దతు పలుకుతున్నారు. మద్దతుగారులు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన పట్టించడానికి సుముఖం దొరికింది కదా. ఇప్పుడు ఎలా పట్టాలి, ఎలా చంపాలి, ఎలా పట్టుకున్నాలని ప్లాన్ మీద ఉండారండి. పండగలో వద్దనుకున్నారు మతాధికారులు. మరి జనసమూహము ఉన్నప్పుడు పట్టుకుంటే అందరూ వస్తారు, అడ్డు వస్తారు అని యోధా మొత్తం వీళ్ళ 2 ప్లాన్లు కలిసి తగిన సమయం కనిపెట్టి ఈ ప్రజల మద్దతు ఉన్నది కనుక ప్రజలందరూ ప్రజలున్నప్పుడు పడితే ప్రజలు రివర్స్ అవుతారు, పట్టుకోలేరు. పండగలైతే పండగ అంటే గలిబిలైపోతుంది కదా, నాయకత్వం చేత కాదు అని నాయకులు దించేసే పరిస్థితి రావచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అర్ధరాత్రి సమయంలో ఏం చేశాడు, యోధా యేసుని పట్టించాడు. సమూహం లేదు, పండగ ఇంకా తెల్లవారితే పండుగ, ఆ పండుగ రోజు ముందు గడియలు ఏమండి అలా పట్టించడం జరిగింది. దీన్ని బట్టి ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఈ రోజున ఇదే వాస్తవాన్ని నేటి ప్రపంచ ప్రజల మధ్య జరుగుతున్న స్టోరీ ఇదేనండి. నువ్వు ప్రజల నాయకుడిగా ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నావంటే అంటే యేసును పట్టించడానికి ఏ తప్పు లేదు, ఆయనలో ఏ యొక్క కల్మషం లేదు. అయినా సరే దొంగలను పట్టుకున్న రీతిలో రాత్రికాల సమయంలో దొంగలను పట్టుకుంటారు చూడు. నాయకులు పొలిటికల్ లీడర్గా గొప్ప గొప్ప వాళ్ళు ఉండటం పట్టుకోవాలంటే ఎలా సీక్రెట్గా పట్టుకుంటారు, అంత సీక్రెట్గా మొత్తం మీద చీకటికాల సమయం రాత్రికాల సమయంలో దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. ఇది సేమ్ పొజిషన్ నేటి నాయకులకు వర్తిస్తుందండి. ఎలాగంటే నువ్వు పొలిటికల్ లీడర్గా ఉన్నావంటే నేను డైరెక్ట్గా వచ్చి పట్టుకోరండి, పగటికాల సమయంలో పట్టుకోరండి. ఈ పట్టుకునేది ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు తప్పిదమ్ము చేసో, పొరపాటు జరిగో, లేకపోతే ఎవరో వాళ్ళ మీద అభియోగం మోపబట్టో, ఏదో సంథింగ్ రాంగ్. అలా రాంగ్లో తప్పులో ఉన్నటువంటి వారు ఆ రాజ్యాంగం ప్రకారం కూడా ఆ షెడ్యూల్ ప్రకారం పట్టుకుంటానికి కూడా ఎన్ని ప్లాన్లు వేస్తారో తెలుసా. పగటికాలం పట్టుకోరు, ఏంటి పండగ సమయంలో ఎట్టొస్తే పట్టుకోరు. ఎప్పుడు పట్టుకుంటారంటే ఆ వ్యక్తిని విచారించిన దేనికైనా ప్రజలు సమూహంలో ఉన్నప్పుడు పట్టుకోరు. ఏంటి అందరూ అడ్డు వచ్చేస్తారు కదా, అప్పుడు పట్టుకోకుండా రాత్రికాల సమయంలో వెళ్ళి పట్టుకుంటారు, లేదా వేకుజాముని తెల్లరగట్టు వెళ్ళి పట్టేసుకుంటారు. అందరు నిద్రలో ఉంటారు, ఎవరు ఈ వెనకాల రారు కనుక వెంటనే వాళ్ళు కస్టడీకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి బయట కరుచుకున్నా మురిగినా ఉపయోగం ఉండదు. పంపిస్తాం, చేస్తాం, ఓకే 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 అంటారు. జరగాల్సినటువంటి అనర్థం ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ క్రమం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందండి. సో నాడు జరిగిందే నేటి ప్రజమలం జరుగుతుంది. సో ఈ సమయంలో నేను చెప్పే చివరి మాట ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటే కారణం. అక్కడ దుష్టుడు ప్రారంభం నుండి అన్ని రకాలు వాడుకొని ఈ చివరిలోనైనా ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి నా సంగతి తెలియదా అని ఏ కోపంతో మాట్లాడతాడేమో, అవినీతమైనటువంటి ఏదో ఒక మరి వల్గర్గానో ఏదో మాట అంటాడేమో, తప్పించుకుంటాకేనో ప్రయత్నం చేస్తాడేమో, ఏదో ఒక రూపంలో ఏదో తప్పు చేయించాలి అని అనుకొని ఏ తప్పు చేయనటువంటి యేసు మీద ఇన్ని అభియోగాలు మోపి చంపటానికి, ఒక మనిషిని చంపటానికి ఎంత కుట్ర పంతున్నారు చూడండి. ఏమండి ఎంత కుట్ర పంతున్నారు చూడండి. మనలోనే అంటే ఏదన్నా మనకి జరగాలంటే మనలో ఉన్నటువంటి వాడే అటు వెళ్ళి క్లూ ఇచ్చేస్తారనే సంగతి మర్చిపోకండి. గమనిస్తున్నారు కదా. కనుక ఇదంటే ఏ తప్పు చేస్తారని. కానీ యేసు ప్రభు ఇంత తప్పు చేస్తారు, ఇంత జరుగుతున్నా సరే ఏంటి ఏమనట్లేదేంటి అని అంటే ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం ఏంటంటే ఇలాంటి అన్నీ ఆయన గాయపరచడానికి, దెబ్బలు తినడానికి అన్నీ రెడీ అయ్యి ఆయన ఏ నోరు తెరవకుండా వదకు తేపడి గొర్రె పిల్లవల్ల ఆయన ఏం చేశాడు, ఆ కాముగా నోరు మెదపలేదు. నోరు మెదపకుండా అన్నీ జరుగుతున్నాయి, అలా ఎందుకు చేసుకుంటూ వస్తున్నాడు అని అంటే ఒకటే కారణం. అంతవరకు 3.5 సంవత్సరాలు ఇదే ప్రజల మధ్యన అన్ని ప్రదేశాలు తిరిగినా ఎవరైనా కాదర్ చేయలే, వినలే, పట్టించుకోలే. ఆఖరికి చివరి క్షణంలోనైనా, ఈ చివరి పరిస్థితుల్లోనైనా చివరి అవకాశమైన వాళ్ళకి ఇచ్చి మాట వింటే మార్పు చెందుతారేమో, బ్రతుకులు మార్చుకుంటారేమో, నేను వచ్చింది అందుకే కదా అని చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశాడు. చివరి దాకా ఒకరు ఏం చేశాడంటే సహించుకుంటూ వచ్చాడు. చివరి అవకాశాలు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూనే వచ్చారు. ఈయన వెర్షన్ ఇలా ఉంటే వాళ్ళేమో ఈయన ఏదేదో చంపాలని వెర్షన్ వాళ్ళకు ఉంది, మతాధికారులకి. అలా చంపాలి అంటే శిష్యుడని యోధా ఎప్పుడు చంపడానికి మనం ఆయన పట్టించాలని ఆయన వెర్షన్ అలా ఉంది. చూసారా, అన్ని పరిస్థితులు ఒక్కటొకటిగా మరి సంకుచితమైపోతున్నాయి, ఒకటొకటిగా తోడవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి నీకు నాకు అర్థవలసిన మాట ఏంటంటే ప్రియమైన వల్లరా, నా జీవితంలో కూడా
కొన్ని కొన్ని పరిస్థితులు మంచిగా బ్రతికినప్పుడు నిన్ను మార్గం తప్పించడానికి నీ ఆఫీస్లో కానీ నీ ఇంట్లో కానీ నువ్వు ఉన్న ఉద్యోగం చేసే పరిస్థితులు ఇలాగే వస్తూ ఉంటాయి. దయచేసి గమనించు, పెద్ద మనసుతో ఆలోచించు, కొద్దిపాటి సమనమే, ఓపిక పట్టు. గొప్ప ద్రోహకార్యం జరగకుండా మన జీవితంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే యేసుప్రభు చెప్తున్నది. సాత్వికులు ధన్యులు. తగ్గించుకో. నేను ఎంతగా తగ్గించుకుని వచ్చి హెచ్చింపబడటానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని మీకు చూపించాను కదా. మరి ఇప్పుడు నన్ను కలిగినటువంటి వరకు నీతిని జరిగించిన పరిస్థితుల్లో నీతి లేని లోకం నీ మీద కూడా అలాగే దాడి చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు కత్తో కర్రో నీ మందు బలబాటమో నీ యొక్క అధికారం ఇవి కాదు ఉపయోగించేది కాదు. అవి నీకేదో ఉండాలి, నువ్వు చేయాలని ఇచ్చాడు. అది నిన్ను దాని ద్వారా నిన్ను రక్షించుకోమని ఇవ్వలే, ఇతరులను రక్షించడానికి, ఇతరులు సేవ చేయడానికి ఇచ్చాడు అవి. కానీ నీకు అడ్డు పెట్టుకున్నావంటే అవి మాత్రం ఏం అడ్డు ఉండవు, కానీ వచ్చే శిక్ష మాత్రం వచ్చేద్ది. అలా కాకుండా జరుగుతున్న పరిస్థితి కొద్దిపాటి సమన్వయం పాటించి ఓపిక పడితే లోకాన్ని స్వతంత్రించుకునేటువంటి అవకాశం దేవుని ద్వారా మనకు కలగటానికి అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి ఇటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, అన్నీ అలుముకుంటూ నీ చుట్టుముట్టేసినప్పుడు ఒక్కసారి క్రీస్తు ప్రభుని చూడు. తప్పనిసరి విజయం మాత్రం మన దేవుడి, విజయం మాత్రం మనకి ఇస్తాడు. కనుక ఈ మాటలను బట్టి యేసు ప్రభు బుధవారం అలా మందిరానికి వెళ్ళి ఇదిగో చంపేట కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి. ఆ రాత్రంతా వాళ్ళు ప్లాన్లో ఉంటారు. కొద్ది ప్రశాంతత ఆ రోజు మాత్రం కొద్దిగా ఉంటుంది. ఇక గురువారం బయలుదేరేటప్పటికి ఏం జరిగింది అని గురువారం రోజుని బట్టి కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం. కొద్దిగా మ్యాటర్ అటు ఇటు ఉండకుండా మరి ఆ పుస్తకాలన్నీ కొద్దిగా ఆ 4 పుస్తకాలు సమన్వయం చేయడంలో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అర్థం చేసుకుని మరి అనుసరిస్తారో ప్రభుని బట్టి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. పరమ తండ్రి, నీ కొందనాలు. పలకబడిన మాటలు పరమార్థం ఏంటో నీ పిల్లలు మేము గమనించి మీ చిత్తమేమో ఎరిగి కడ వరకు ఏదో ఒక తప్పులో లాగటానికి దుష్టుడు అనేక విధాలుగా శోధిస్తాడు అని, ఆ శోధిస్తున్నటువంటి వారు మార్పు చెందుతారని మీ కుమారుడి క్రీస్తు ప్రభు ఈ యొక్క విధానంలో తండ్రి అన్యాయమే గెలిచి నీతిమంతుడి కుమారుడు సిలువేయబడినట్లుగా మేము చూస్తున్నాం. అది మీ యొక్క చిత్తమై ఉన్నది. మరికొన్ని విషయాలు ఆలోచించడానికి రేపటికి మేము ఉంటే కృప చూపమని విని బిడ్డలు అర్థం చేసుకుని కొన్నిటి కష్టాలు ఎదురైనప్పుడు కొద్ది సమయం పాటించాలి. మీ కుమారుడు క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించే కృప మాకు బిడ్డలు ప్రసాదించమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.